వెంకటరెడ్డి గారు, కోడూరులో ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల ఏ రకంగా వ్యవహరించాడో ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆమె మీదే మళ్ళీ అదే పార్టీ నాయకులు నడి రోడ్డు పైన లాఠీ తీసుకొని, పోలీసుల చేతిలో లాఠీ తీసుకొని దాడి చేశారు. వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని జాతీయ సమగ్రత గురించి మాట్లాడుతున్నారు. దేశాన్ని కాపాడేస్తారంటే వీళ్ళంతా. ఈయన కూడా వెళ్ళారు, అరవ శ్రీధర్, ఆయన వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత హోంమంత్రి గారు నేరాలు తగ్గిపోయాయి, చాలా అద్భుతంగా ఉంది రాష్ట్రం అని చెప్తున్నారు. అంటే కూటమి కాబట్టి రెండు పార్టీల గురించి చెప్పాను నేను. కానీ ఇప్పుడు ఇందాక రామ్నాథ్ అని చెప్పినట్టు కేసులు తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు మీరు కేసు పెట్టడానికి వెళ్తే ఉల్టా మన మీద కేసులు పెడుతుంటే ఎవడు పెడతానికి వెళ్తారు ధైర్యం చేసి? ఇప్పుడు కేసు పెట్టడానికి వెళ్తే ఉల్టా మన మీదే పెడుతున్నారు, అంటే బాధితుల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు రాంబాబు గారు అక్కడ బాధితుడు, వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే అరవ శ్రీధర్ ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె మీద కేసులు పెట్టారు. డైరెక్ట్ గా పోలీస్ లాఠీ తీసుకొని ఓ జనసేన నాయకుడు తాతంచెట్టి నాగేంద్ర కొడుతున్నాడంటే ఇంక వ్యవస్థలు ఎటుపోతున్నాయి? ఇప్పుడు మనుషులు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల ప్రాణాలను కాపాడాలి. కానీ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి పోలీసులు వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఈ ప్రభుత్వం ఆ పోలీసులను అడ్డం పెట్టుకొని ఉల్టా బాధితుల మీద దాడికి పాల్పడతా ఉంటే ఇంకెక్కడ దీన్ని జంగిల్ రాజు పాలనగా ఏమంటారు చెప్పండి? ఆటవిక రాజ్యం అంటే ఏంది? ఇక్కడ వ్యవస్థలు పనిచేయవు, పోలీసులను అడ్డం పెట్టుకొని బాధితుల మీదే మళ్ళీ దాడులు చేయడానికి వెళ్తారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతా ఉంది రాష్ట్రం మొత్తం మీద. ఇక్కడ ప్రధానంగా ఈ అబ్బాయి విషయంలో మనం ఖచ్చితంగా చర్చించుకోవాలంటే ఒక్క సిఐ డైరెక్ట్గా లాకప్ డెత్ చేసే అంత పర్సనల్ వాళ్ళిద్దరికి ఏం లేదు కదా. ఫస్ట్ పాయింట్, అవును, పర్సనల్గా సిఐకి అతనికి ఏం లేదు, లాకప్ డెత్ చేసేంత పర్సనల్ ఇష్యూస్ లేవు. రెండో అంశం, లాకప్ డెత్ చేసిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులకు పొలిటికల్ ఇన్వాల్వ్మెంటో లేకుండా అతన్ని తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలు చేసేసి ఇప్పుడు మళ్ళీ బార్ కౌన్సిలర్లందరినీ బెదిరించడం, ఎవరు వాదించొద్దు వాళ్ళ తరపునని చెప్పి లాయర్లందరినీ బెదిరిస్తున్నారంటే ఏం దానికి అర్థం? సంథింగ్ దీని వెనకాల ఈ కోట్ల రూపాయల డబ్బులు మారిని ఇతన్ని చంపమని ముందు ఇన్స్ట్రక్షన్ లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్గా పట్టుకొని వచ్చి నీ కొడుకుని చంపేస్తున్నాము, నువ్వు ఇంకా రావద్దు అని ముందే చెప్పారు. అప్పటికి బతికే ఉన్నాడు నాకు తెలిసి, అప్పటికి బతికే ఉన్నాడు, చంపేస్తున్నామని చెప్పేశారంటే ఇక్కడ జరిగినట్టేగా దానికి అర్థం. అంటే దీని వెనకాల చాలా పెద్ద ఇది జరిగింది అనేది మనం క్లియర్గా అర్థం కావట్లేదా? ఇప్పుడు కూడా చూడండి, ఎవరు రెస్పాండ్ కాల. నిజంగా ఈ ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తాలు లేకపోతే దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, ముందు యూఆర్కి పంపించేసింది, అతను సస్పెండ్ చేస్తున్నాం, సో దీని మీద ఒక పలానా 3 అధికారులతో కమిటీలు వేస్తున్నాను, ఎందుకు ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి రియాక్షన్ రాలేదు? ఒకవేళ మీ పార్టీ ఏదైనా ముందుకొచ్చి దీనిపైన దర్యాప్తు జరపాలనో ఏదన్నా డిమాండ్ చేశారనుకో, మీది గొడ్డల పార్టీ, మీరు ప్రశ్నించడానికి లేదు అంటారు. గొడ్డల పార్టీ అంటారు, సైకో అంటారు, ఇంకెక్కడెక్కడ తీసుకొని వచ్చి మాట్లాడతారు. అది వాళ్ళకి సంబంధించి అలవాటే కాబట్టి దాని గురించి అసలు మనం పెద్ద డిస్కస్ చేయదు. కానీ ఒకటైతే మనం క్లియర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటానికి విజయవాడ నడిబొడ్డులో జరిగినటువంటి ఈ లాకప్ డెత్ ప్లస్ అతని శవాన్ని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో మనుషులు మాయమైపోతున్నారు, డెడ్ బాడీలు కూడా దొరకట్లా. ఈ సిచ్యువేషన్ బహుశా నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినాక మనం ఎప్పుడు ఇక్కడ చూడలే. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేదు ఇది. కనీసం వాళ్ళు చంపేసి ఉంటే శవం అన్న డైరెక్ట్ గా పంపించేవాళ్ళు. కిమ్ము కూడా అంతే, ఒకవేళ చంపేస్తే శవాన్ని ఎత్తాడు తీసుకెళ్ళండి అని చెప్పి. హిట్లర్, కిమ్ములు అంతకు మించి ఈరోజు ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు. వీళ్ళంటే ఇక భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మొట్టమొదటి 2 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు, ఈ 2 సంవత్సరాలనే ఈ విధంగా తెగబడ్డారంటే ఇంకా 3 ఏళ్ళు ఇంకెలా తెగబడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా అవతల పార్టీ వాళ్ళైనా చెప్పి ఇంటింటికి సంక్షేమ పథకాలు పంపించాడు వాలంటీర్ని. వీళ్ళు కూడా కులం చూడట్లా, వీళ్ళు కూడా మతం చూడట్లా, వీళ్ళు కూడా పార్టీలు చూడట్లా. ఎవడు ఎదిరిస్తే వాడు వైఎస్ఆర్సీపీ అయినా చంపేయండి, జనసేన అయినా చంపేయండి, తెలుగుదేశం అయినా చంపేయండి. అదే కదా జరుగుతుంది ఇక్కడ. ఈ విషయాలు వీళ్ళు కులం మతం చూడట్లా, ఆయన సంక్షేమ పథకాల వల్ల వీళ్ళేమో చంపే విషయాల్లో, దాడులు చేసే విషయాల్లో, కేసులు పెట్టే విషయాల్లో, అది జర్నలిస్టులా లేదంటే ఐఏఎస్లా, ఐపీఎస్లా, పలానా కులమా లేదా పలానా పార్టీయా ఏం చూడొద్దు. ఎవడు ఎదిరిస్తాడు? తెలుగుదేశం ఎమ్మెల్యేని తెలుగుదేశం వాడు ఎదిరిస్తే సావుబాద్ వెళ్ళి, తెలుగుదేశం వాడిని జనసేన ఎదిరిస్తే చంపేవాడిని, తెలుగుదేశం ఎమ్మెల్యేని జనసేన వీరమాయలు ఎదిరిస్తే ప్రైవేట్ వీడియోలు తీసేయి, వాళ్ళు ఎదిరిస్తే చంపే డాక్టర్తో గుద్ది, లేదంటే మాయం చేసే శవాలను కూడా మాయం చేసే. ఇక ఇంకేం చెప్పాలి ఈ రాష్ట్రం గురించి మనం? రజనీ గారు, మీకున్నటువంటి అనుభవంతో చెప్పండి, 29వ తారీఖున హైకోర్టులో ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఎందుకంటే ఎలాగూ అతన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి అవకాశం 0.1% కూడా కనపడట్లేదు. ఏం జరుగుతుంది? ఏం చెప్తారు పోలీసులు కోర్టుకి? టైం అడుగుతారేమో, అప్పటికి ఇది డ్రాగ్ అయిపోయింది కదా. సార్ యాక్చువల్లీ వాళ్ళ 15 మొన్న జరిగిన ఒక 2 రోజుల క్రితం జరిగిన 15వ తారీఖే అయిపోయింది సార్.
అంటే ఆ రోజు కల్లా సబ్మిట్ చేయాలని గతంలోనే ఒక వాయిదాకి జడ్జి గారు చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చారు. ఓకే 15 కల్లా మీరు తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిందే, లేకపోతే ఏం చర్యలు తీసుకుంటానో నేను తీసుకుంటానంటూ చాలా స్ట్రిక్ట్ గా చెప్తేనే మేము అందరూ 10-15 రోజుల నుంచి ఈ కేసు నాకు తెలిసిన మూడో కంటికి తెలియకుండా 15వ తారీఖు వరకు శవాన్ని తీసుకొస్తాడా, బతికున్న వ్యక్తిని తీసుకొస్తాడా అంటూ నేను ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడలేదు. మీరు చూసుంటారు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. నాకు 15 రోజుల క్రితమే నాకు ఈ విషయం ముల్లపూడి నాగేశ్వరరావు గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. రోజు దీని గురించి నేను ఆయనతో ఒక 2 రోజులకో 3 రోజులకో ఒకసారి కూడా మాట్లాడుతూ ఉన్నా. అన్న ఏమన్నా సమాచారం తెలిసిందా, మనం ముందుకు రాకుండా ఉంటే, అంటే మనం కదిలించకుండా ఉంటే వాళ్ళు శవాన్నో లేకపోతే బతికున్న మనిషినో తీసుకొస్తారేమోనన్న 15వ తారీఖు కోర్టులో సబ్మిట్ చేసేస్తే మనం ముందుగానే బూడిద చేసేసినాడు, చంపేసినాడు అని ఒక అధికారి గురించి మాట్లాడకూడదు కదా. ఒకవేళ తీసుకొస్తాడేమో, వెయిట్ చేద్దాం, అలా తీసుకురాలేనప్పుడు మనం మాట్లాడదాము అంటూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అండి. ఎప్పుడైతే లాస్ట్ వార్నింగ్ అంటూ ఇచ్చిన 15వ తారీఖుకి ఇంకా కొంచెం టైం కావాలి అంటే ఆ టయానికి బూడిద చేసినాను, శవాన్ని చేసేసినాను అంటూ ఒక క్రియేటివిటీ స్టోరీ మనకు చెప్పి ఆ టయానికి తీసుకొచ్చే అవకాశం ఉందేమో, అటువంటప్పుడు నా గురించి చర్చించిన మీడియా మీద చర్యలు తీసుకోండి అంటూ మళ్ళీ వితండవాదం బిగిన్ చేస్తారేమో. ఆ తల్లి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో కన్నీటి పర్యంతమై చచ్చిపోయాడు నీ కొడుకు, దండ వేసేసుకో, రెడీ చేసుకో అని అన్నాడు కాబట్టి ఈ రకమైన చర్చలు మనం పెట్టుకుంటున్నాం సార్. ఎందుకంటే అంత ధైర్యం చేసే ఏ పోలీసు చేయడు సార్. మీరు తెలంగాణలో కూడా చూడండి, ఎన్కౌంటర్లు చేస్తారు కానీ లాకప్ డెత్లు చేసేసి అలా మాయం చేసే ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం రిస్క్ కాదు సార్. ఒక సిఐకి చెప్పకుండా ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టాడు సార్. ఒక డిఎస్పీకి చెప్పకుండా ఒక సిఐ ఎవరిని అరెస్ట్ చేయడు సార్. ఒక ఎస్పీకి చెప్పకుండా ఏ వ్యక్తిని కోర్టులో కూడా ప్రొడ్యూసర్ చెయ్యరు సార్. ఇంత గొప్పగా నడుస్తున్న పోలీస్ వ్యవస్థలో ఒక బైక్ మీద ఒక వ్యక్తిని తీసుకొని శ్మశానంలో బూడిద చేసేసినారంటే నాకు చాలా డౌట్ వచ్చింది సార్. నేను ఎన్నో మార్లు అడిగేదాన్ని, అన్న కన్ఫామ్ గా ఇన్ఫర్మేషన్ తెలుసా అంటే తెలుసు తల్లి, అక్కడ ఉండే కానిస్టేబుల్ చెప్పారు, బయటికి రానికూడదు అన్నట్టుగా చెప్పాడు, అయిపోయిందమ్మా నా మేనలోని బూడిద చేసేసినారు తల్లి అంటూ కన్నీటి పర్యంతం అవుతుంటే ఏదో జరుగుతుంది, ఏదో రాజకీయ కుట్రకోణం, మీడియాని డైవర్షన్ చేస్తున్నారో, పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారో ఏదో జరుగుతుందన్న. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఈ మాదిరిగా చేసే దమ్ము ధైర్యం ఏ పోలీస్ అధికారి చేయరండి. రంగా గారి టైంలో మురళీధర్ ని కూడా కేరళ నావీ ఆఫీసర్ ని చంపేసినప్పుడు ఇమీడియట్ గా శవం గురించి రంగా గారి మాట్లాడితే నీకెందుకే వాళ్ళోళ్ళు వచ్చి మాట్లాడతారు, మీ రాష్ట్రం కాదు అన్నప్పుడు రంగా గారి తిరగబడి ధర్నా చేసినప్పుడు ఆ ధర్నాలో ఉన్నారండి ముల్లపూడి నాగేశ్వరరావు గారు. అప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేసినాడు. ఒక రిక్షా వాడు దొంగతనం చేసినాడని చెప్పి ఆ రిక్షా వాడిని స్టేషన్ లో వేసి కొట్టి చంపేస్తే అప్పుడు రంగా గారి పోయి అడిగినప్పుడే వాడు దొంగోడా, వాడి మీద 10 కేసులు ఉంటాయి అయింది అని మాట్లాడితే 10 కేసులు ఉన్నప్పటికీ దొంగోడైనప్పటికీ చట్టాన్ని చేతిలో తీసుకొని చంపే అధికారం మీకెక్కడిది అని రంగా గారు ప్రశ్నించి ధర్నా చేసి కర్ఫ్యూ చేసేస్తేనే అప్పుడు తిరగబడింది సార్. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్. ఇంకా 29 ఉంది కదా, 29 తర్వాత దీని గురించి గట్టిగా పట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. రైట్, తప్పకుండా మీరు కూడా న్యాయం వైపు ఎట్లా పోరాటం చేస్తూ ఉంటారో న్యాయస్థానంలో, అలాగే కొంత దీనిపైన దృష్టి పెట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, దీని నేపథ్యం ఏంటి, ఇంత క్రూరంగా చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఆ సిఐ ఎవరు, ఆయనకున్నటువంటి బలం ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఇలా చేసి మళ్ళీ ఆఫర్ల మీదకు వస్తున్నారంటే దీని వెనుక ఎవరెవరున్నారు, కొంచెం దానిపైన దృష్టి పెట్టండి మేడం.